గైస్, ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించే మాట్లాడుతున్నారు చాలా మంది. దీనికి కారణం పుష్పగాడి రేంజ్ అలాంటిది. పుష్పగాడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. పుష్ప స్టార్టింగ్ లో ఇప్పుడున్న యాక్టర్స్ తో సినిమా తీయాలని అనుకోలేదట. చివరికి వీళ్ళనే ఫైనల్ చేశారు. పుష్ప 1 లో రమ్యకృష్ణ గారు కూడా ఉంటారని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె కావాలని ఈ సినిమాను రిజెక్ట్ చేసిందంట గైస్. పుష్ప 1 హిట్, దానికి కొనసాగింపుగా పుష్ప 2 వచ్చింది, 3 కూడా రాబోతుంది. అలాంటి పుష్ప సినిమా ముందుగా హీరోగా మహేష్ బాబుని తీసుకోవాలని అనుకున్నారట. కానీ మహేష్ బాబు గారికి ఈ స్టోరీ నచ్చక ఈ మూవీని రిజెక్ట్ చేయడంతో ఈ క్యారెక్టర్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. ఈ సినిమాలో మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ వచ్చేసి దక్షయ్య. అదే అండి అనసూయ చేసిన క్యారెక్టర్. ముందుగా అనసూయని అనుకోలేదట. దీంతో రమ్యకృష్ణ గారిని పెడదామని సుకుమార్ గారు అనుకున్నారట. ఈ స్టోరీ చెప్పాక, కథ విన్నాక రమ్యకృష్ణ గారు ఈ క్యారెక్టర్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేదు, సో నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పి రిజెక్ట్ చేసిందంట గైస్. కానీ ఆఫ్టర్ పుష్ప మూవీ రిలీజ్ తర్వాత పుష్ప 1, 2 సక్సెస్ చూసి వీళ్ళ ముఖ చిత్రాలు ఏంటో మీరే కామెంట్స్ చేసి చెప్పండి గైస్. చాలా క్రేజీగా ఉంటుంది ఇలాంటివి జరిగినప్పుడు.